ఈరోజు మన దేశ భవిష్యత్తును మార్చేసిన ఒక గ్రేట్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఆయనే మన్మోహన్ సింగ్. భారతదేశపు ఆర్థిక వ్యవస్థని, భారతదేశపు ఆర్థిక జాతకాన్ని ఒంటి చేత్తో మార్చేసిన మహనీయుడు మన మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునే టైంలో ఒక బుక్ రాశారు. 1964లో మన భారతదేశానికి ఆ బుక్ చాలా బాగా ఉపయోగపడింది. అదే ఇండియా ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ గ్రోత్. ఆయన మన భారతదేశానికి ఎంతో గొప్ప పని చేశారు. 1991లో అప్పటికే మన భారతదేశం ఆర్థిక వ్యవస్థలో అతలాకుతలంగా ఉందన్నమాట. 1991లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ కింద తీసుకున్నారు. దాని తర్వాత నుంచి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు పిఎం అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు భారతదేశానికి అనమాట. ఆయన తీసుకొచ్చిన అద్భుతమైన మార్పుల్లో ఒకటి, పల్లెల్లో ప్రతి ఒక్కళ్ళకి 100 రోజులు మినిమం పని కల్పించడం అనమాట. దాన్నే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 2005 అంటారు. దాని తర్వాత ప్రతి భారతీయ పౌరుడికి గవర్నమెంట్లో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కుని కల్పించడం, దాన్నే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని ద్వారా గవర్నమెంట్కి, ప్రజలకి ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పడింది. దేశంలో 3/4 జనాలకి ధాన్యాన్ని సబ్సిడీగా ఇప్పించడం, దాన్నే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అంటారు. అది తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. ఇలాంటి అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశపు ఆర్థిక వ్యవస్థని 10వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చిన ద గ్రేట్ ఇండియన్ పొలిటికల్ లీడర్కి మన యూఆర్ మీడియా హౌస్ నివాళులర్పిస్తుంది.